హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎవ్రీ వీక్ నిఫ్టీ గురించి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను. 22,646 పైన బ్రేక్ అయిందంటే మార్కెట్ వచ్చి ఒక అప్ సైడ్ అని చెప్పి, బట్ ఎవ్రీ పుల్ బ్యాక్ కూడా బై అని చెప్పాను. అదేలాగానే రీసెంట్గా అది బ్రేక్ అయ్యి ఆల్ టైమ్ అయి కూడా వెళ్ళింది. 22,794 దాకా వెళ్ళింది, అంటే ఒక 130 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ఎవ్రీ పుల్ బ్యాక్ కూడా బై అని చెప్పాను. ఇప్పుడు నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి? చాలామంది అడిగే క్వశ్చన్. చూడండి, నిఫ్టీ గత 3 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు మనము నిఫ్టీ డైరెక్షన్ ఇస్తూనే ఉన్నాము. ఇందులో చాలామంది లాభపడ్డారండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ఇవన్నీ వచ్చి టోటల్గా స్పాట్ వాల్యూస్. చూడండి, ఇవన్నీ వచ్చి టోటల్గా కంప్లీట్ స్పాట్ వాల్యూస్, ఫ్యూచర్ వాల్యూస్ కాదు. అది ఇప్పుడు నిఫ్టీ వచ్చి అట్ ప్రజెంట్ వచ్చి 22,450 బిలో, అంటే 22,450 కింద నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిందంటే, బిలో క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయ్యిందంటే నిఫ్టీ వచ్చి మనము అంటే ఆ లాంగ్ పొజిషన్ని మనము ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 22,450 బిలో నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిందంటే, క్లోజ్ అయిన తర్వాత, క్లోజ్ అయిందంటే కాదు, క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆ లో ట్రిగర్ అయితేనే అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ముందే ఎగ్జిట్ అవ్వు. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ కూడా రివర్స్ అయ్యి మళ్ళీ, ఎందుకంటే ఆ లో వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ ట్రెండ్ అట్ ప్రజెంట్ 22,450 బిలో స్పాట్ వాల్యూ క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్. క్లోజ్ అయిన తర్వాత ఆ లో ఎంత వస్తుందో కమింగ్ డేస్లో అది కానీ ట్రిగర్ అయిందంటే అప్పుడు మార్కెట్ వచ్చి మళ్ళీ యాజ్ యూజువలే 22,000, 21,500 ఆ రేంజ్ మళ్ళీ అది. బట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనము అదే చెప్తున్నాను కదా, ఈ ఎలక్షన్ టైంలో హెవీ వాలటిలిటీ ఉంటుంది, చాలా వాలటిలిటీ. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. షార్ట్ చేస్తారు, కవర్ చేస్తారు, లాంగ్ వెళ్తారు, మళ్ళీ అమ్మేస్తారు. ఇలా సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది, అంత స్వింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ట్రేడింగ్ బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ సిట్ ఆన్ క్యాష్, లేదంటే ఏదైనా ఒక స్టాక్స్ కొనిపెట్టుకొని కామ్గా కూర్చోవడం, ఏదైనా మళ్ళీ డిప్ అయితే మళ్ళీ కొనుక్కోవడం, ఇలాంటివి చూసుకోవాలి. కానీ బాగా ఎక్స్పర్ట్సే ఇప్పుడు ఈ ఒక 1 మంత్లో ట్రేడింగ్ అనేది చేయగలరు. వాళ్ళే మార్కెట్లో కూడా ఒడిదొడుకులను తట్టుకొని లాస్ ఆర్ గెయిన్ అనేది చూసుకొని మళ్ళీ లాస్ అయినా రికవరీ చేసుకోగలరు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్కి ఇస్తానండి. షార్ట్ టర్మ్ ఒక 30 to 40 డేస్కి కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి వెరీ షార్ట్ టర్మ్ కోసం ఇస్తాను. అది తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి జూబ్లియన్ ఫుడ్ అండి. గుర్తుపెట్టుకోండి, జూబ్లియన్ ఫుడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 462 రూపాయలు ఉంది. బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత దీని యొక్క షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తాను. 495 ఫస్ట్ టార్గెట్, 532 సెకండ్ టార్గెట్. అది సపోజ్ ఎలక్షన్ అయిన తర్వాత ఏదైనా డిప్ వస్తే, అంటే ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ దీనికి స్టాప్ లాస్ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చి అట్ ప్రజెంట్ వచ్చి 419 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు 460 ఆ రేంజ్లో ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 495 ఫస్ట్ టార్గెట్, 532 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 419. అది సపోజ్
ఎలక్షన్ తర్వాత ఏదైనా మార్కెట్ కరెక్షన్ వస్తే ఈ స్టాక్ని ఎక్కడెక్కడ కొనాలి? డౌన్ సైడ్లో గుర్తుపెట్టుకోండి, 350లో ఒక 357లో ఒక 35%, 295లో ఒక 35%, 195లో ఒక 35%. ఈ రేంజ్లోనే కొనాలి. ఎలక్షన్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఒక కండిషన్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము 23వ వర్క్షాపు మనము హైదరాబాద్లో జూన్ 15th and 16th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి, ఇక క్లోజ్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చి 24వ వర్క్షాపు అతి త్వరలో డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. చెన్నైలో ఎప్పుడు ఏ తారీఖు ఉంటుందని. కాబట్టి చాలామంది చెన్నై కూడా బుకింగ్స్ అడుగుతున్నారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ చెన్నై డేట్ కూడా 24th వర్క్షాప్ మనము ఏ తారీఖు ఉంటుంది డేట్ అనేది కూడా మనం అనౌన్స్మెంట్ చేస్తాము. ఇప్పుడు 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ ఐటెక్ సిటీలో జూన్ 15th and 16th. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇక లాస్ట్ ఎవరన్నా ఇక రిక్వెస్ట్ చేసి ఏదైనా అడిగారంటే 1 or 2 సీట్స్ అలొకేట్ చేయొచ్చు, అంతవరకే. క్లోజ్డ్ అండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ కాబట్టి చెప్తున్నాను అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి కొతారి ప్రోడక్ట్స్. చూడండి, కొతారి ప్రోడక్ట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 130 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. షార్ట్ టర్మ్లో ఇది ఎప్పుడు కొనాలంటే 143 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 143 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 172 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 203 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 109 రూపాయలు స్టాప్ లాస్ అండి. గుర్తుపెట్టుకోండి, ఈ వాలటైల్లో స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. 109 రూపాయలు స్టాప్ లాస్. తర్వాత ఎలక్షన్ తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే ఈ స్టాక్స్ అన్నీ ఎక్కడెక్కడ కొనచ్చు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, 60 రూపాయల్లో ఒక 50%, ఇక మరీ లోయెస్ట్ అది ఆ ప్రైస్ చెప్తే భయపడతారు. బట్ ఇట్స్ నాట్. 60 రూపాయల్లోనే మీరు ఒక 50% కొని పెట్టుకోండి. ఇక మరీ ఇంకా లో వస్తే 30 రూపీస్ కూడా ఒక 50%లో కొని పెట్టుకోవచ్చు అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మన వెబ్సైట్ కూడా guruprasadacademy.comలో ప్రీవియస్గా 22 వర్క్షాప్ వాటి గ్యాలరీస్, డీటెయిల్స్, వీడియోస్ అన్నీ ఉంటుంది. ఎవరైనా వెళ్తే ఆ వెబ్సైట్లో కూడా క్లియర్గా నెక్స్ట్ ఈవెంట్ కూడా ఎక్కడికి జరుగుతుందనేది వాటి డీటెయిల్స్ కూడా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.